దినాలు ఉంటాం కాబట్టి ఈరోజు అంశంగా మనము దేశముల గురించి, రాజుల గురించి, రాజ్యంలో ఉన్న మనుషుల అందరి గురించి కూడా మనము ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాము. దేశముల గురించి ప్రార్థన చేద్దాం, రాజుల గురించి ప్రార్థన చేద్దాం, మనుషుల గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ అంశం గురించి నేను ఎంచుకున్న వాక్యం ఏంటంటే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. అయితే అన్నిటి యొక్క సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండి ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు వికటమైన ప్రేమ గలవారై ఉండి. ఈ 7వ వచనం చూసినట్లయితే మనకు 3 అంశాలు ఉన్నాయి. 7వ వచనంలో మొదటిది అంటే స్వస్థ బుద్ధి, రెండవది వచ్చేసి మనము ప్రార్థన, మూడవది మెలకువ. ఈ 3 అంశాలు మనము కలిగి ఉండాలని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడల్లా కదా అంశాల గురించి మనం ప్రార్థన చేస్తాం. దేశాలు, రాజ్యాలు, మనుషుల గురించి మనం ప్రార్థన చేసుకుంటాగా ఈ 3 చూద్దాం. మొదట ఏంటంటే స్వస్థ బుద్ధి ఉండాలి. ఇంగ్లీష్లో ఏమన్నారంటే అలర్ట్గా ఉండాలి. ఏదన్నా అంటే ఆపద సంభవిస్తుందంటే ఏం చేస్తారు, ముందు అలర్ట్గా ఉంటారు. ఇప్పుడు సునామీ వస్తుంది అనుకో, జనాలు ఏమంటారు, ప్రభుత్వాలు ఏం చేస్తాయి, మనకు ముందుగా హెచ్చరిస్తాయి, సునామీ వస్తుంది జాగ్రత్తగా ఉండు అని కదా. అంతేకాకుండా ఇంకేమన్నా చూసినట్టయితే ఎవడన్నా ఆన్లైన్లో ఎవరైనా ఏమంటారు అమౌంట్ దొంగతనం చేస్తున్నారు అనుకో, వాళ్ళు కూడా కదా స్కామ్లు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి, ఏమంటారు అంటే అలర్ట్గా ఉండని మెసేజ్లు వస్తాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం అలర్ట్గా ఉండాలి. క్రైస్తవులుగా దేనిలో ఉండాలంటే రాకడ వస్తుంది కాబట్టి ప్రార్థనలో మనం అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఆత్మలు చాలా నరకానికి వెళ్ళిపోతున్నాయి. ప్రతిరోజు భూమి మీద ఎంతమంది చనిపోతున్నారో మనకు తెలియదు. అవన్నీ వాళ్ళు నరకానికి వెళ్ళకుండా చనిపోయే ముందు దేవుని నమ్ముకొని రక్షణ పొందుటకు మనము ప్రార్థన చేయాలి కదా. అనేక దేశాలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి, మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము. మనం స్వస్థ బుద్ధి అంటే అలర్ట్గా ఉండాలి, ప్రతి విషయంలో అలర్ట్గా ఉండాలి కదా. ప్రార్థన అని చెప్పగానే ప్రార్థన ఉంది, మనం వెళ్ళాలనే అలర్ట్గా ఉండాలి కదా. ఆ మనసు కలిగజేయాలంటే దేవుడే కలిగజేయాలి కదా. మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తాం, రాని వాళ్ళు రావాలి కదా. ఇంకా ఇంటి దగ్గరే ఉంటున్నారు, రాని వాళ్ళు రావాలని మనం ప్రార్థన చేస్తాం, అలర్ట్గా ఉండాలి కదా కదా. అలర్ట్ లేకపోతే మనం విడువబడే గుంపులోకి వెళ్ళిపోతాం కదా. దేవుడు అక్కడ వచ్చినప్పుడు మనం అలర్ట్గా లేమనుకో విడువబడే గుంపులోకి వెళ్తాం. కాబట్టి యేసయ్య కూడా అన్నాడు కదా, మీరు ప్రార్థన చేయండి కదా, మెలకువగా ఉండి ప్రార్థించండి. చాలాసార్లు చెప్పారు, శిష్యులతో కూడా చాలాసార్లు చెప్పారు మెలకువగా ఉండదు. చివరి ప్రార్థనప్పుడు కూడా 3 సార్లు చెప్పాడు, ఇక చాలు ఇక టైం అయిపోయింది అంటే ఆ టైం అలర్ట్ అనే టైం వెళ్ళిపోక ముందే మనము ప్రార్థన చేయాలి కదా. ప్రతిరోజు చనిపోతున్నారు మనుషులు, వారి గురించి మనము ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాము. రెండోది వచ్చేసి ప్రేయర్ కదా, ప్రార్థన చేయాలి వారి గురించి. వాళ్ళ టైం అయిపోక ముందే ప్రార్థన చేయాలి కదా కదా. ఇప్పుడు ఎవరు ఉన్నారు ఈ గదిలో చనిపోయారు, ఇంకేం ప్రార్థన చేస్తాం, చనిపోక ముందే మనము ప్రార్థన చేయాలి. అంటే దేవుడు వాళ్ళకి టైం ముగించక ముందే మనము జాగ్రత్త పడుతూ ప్రార్థన చేయాలి కదా. ఎందుకంటే ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు కదా. రక్షణ పొందిన వారు చనిపోతే పరలోకానికి పోతారు, రక్షణ లేని వారు చనిపోతే నరకానికి వెళ్తారు. గురించి వాళ్ళ గురించి మనము ప్రార్థన చేయాలి. మూడోది మెలకువగా ఉండాలి. ఇంగ్లీష్ ఏమంటే క్లియర్ మైండ్ ఉండాలి. అంటే ప్రార్థన చేసినప్పుడు మనము ఎలాంటి కూడా మనస్తత్వాలు, కక్షలు, భేదాలు అవి ఏమీ లేకుండా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి కదా. యేసయ్య కదా, మీ పూర్ణ మనసుతో ఆత్మతోను కదా, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను మీరు ప్రార్థన చేయాలి కదా. ఇంగ్లీష్లో మంచి వాడు ఇచ్చారు, క్లియర్ మైండ్, క్లియర్గా ఉండాలి. అప్పుడే మనము ప్రార్థన చేయగలుగుతాం కదా. ఇప్పుడు 2 విశ్వాసాలు కొట్లాడుకున్నారు అనుకో, ఇంకా ప్రార్థన చేస్తారా? చేయలేరు కదా. విశ్వాసాలు కొట్లాడుకో ప్రార్థన చేయలేరు కదా. ఇక్కడికి వచ్చినాక కూడా ఇంటి సమస్యలు అన్నీ ఇక్కడికి తెచ్చి పెట్టుకున్నారు అనుకో, ప్రార్థన చేయమంటే చేస్తారా? ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ ఇంటి సమస్యలే లాగుతూ ఉంటాయి కదా కదా. అవే లాగుతుంటాయి, అవి చేయలేము కదా. అందుకే మనం ఏం చేయాలంటే ఇవన్నీ ఆటంకాలు తొలగించబడలాగా మనం ప్రార్థన చేయవాలిగా ఉన్నాం. ఈరోజు దేశాలు, రాజ్యాల గురించి ఎందుకంటే ఈరోజు 2 రాజ్యాల గురించి మనం చెప్తాను. ఒకటి వచ్చేసి నెబుకద్నెజర్ రాజు, ఇంకోటి సొలొమోన్ రాజు. వీరిద్దరి గురించి నేను కంపేర్ చేసి 2 గురించి చెప్తాను కదా. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో మనకు తెలిసిపోతుంది. నెబుకద్నెజర్ రాజు, సొలొమోన్ రాజు, వీళ్ళిద్దరి గురించి నేను చెప్తాను. చూద్దాం మన జ్ఞాపకం కొంచెం హిస్టరీలోకి వెళ్తే, నెబుకద్నెజర్ రాజు క్రీస్తు పూర్వము 640లో జన్మించాడు. క్రీస్తు పూర్వము 642 సంవత్సరంలో అతను పుట్టినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం.
క్రీస్తు పూర్వం 642లో అతడు పుట్టాడు. క్రీస్తు పూర్వం 655వ సంవత్సరం అంటే 605 BCలో ఈ బబులోన్ చెరకు దానియేలు, షద్రకు, మేషకు వీళ్ళందరినీ తీసుకుపోయినట్టు చూస్తున్నాం. 605 BCలో వీళ్ళని తీసుకువెళ్ళినట్టు చూస్తున్నాం. 586 BCలో ఏమైందంటే యెరూషలేమును నాశనం చేశారు. అంటే దానియేలుని చెరలోకి తీసుకెళ్ళిన తర్వాత 19 years తర్వాత యెరూషలేము అనేది కంప్లీట్గా నేలమట్టం జరిగిందని ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా 562లో ఏమైందంటే ఈ నెబుకద్నెజర్ చనిపోయినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. అతడు బ్రతికిన దినములన్నీ 80 సంవత్సరాలు బ్రతికాడు భూమి మీద. నెబుకద్నెజర్ రాజు 80 years బ్రతికాడు. 43 years అతడు రాజ్య పరిపాలన చేశాడు కదా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నెబుకద్నెజర్ గురించి, అతడు ముందు దేవుడు ఎందుకున్నాడంటే నెబుకద్నెజర్ రాజును కేవలం ఇశ్రాయేలీయులను వాళ్ళు చేసిన తప్పుల కోసం శిక్షించడానికే నెబుకద్నెజర్ రాజు పుట్టినట్టు మనం చూస్తున్నాం కదా. సంసన్ ఎందుకు పుట్టారంటే ఫిలిస్తీన్లను నాశనం చేయడానికి ఉన్నాడు కదా. ఈ నెబుకద్నెజర్ రాజు దేనికి పుట్టారంటే ఇశ్రాయేలీయులను వాళ్ళు చేసిన తప్పులకు, వాళ్ళు చేసిన దోషములకు వాళ్ళు శిక్షను అందడానికి అతను పుట్టినట్టు ఇక్కడ మనం చూస్తాం కదా. ముందు చాలా దుర్మార్గుడుగా ఉన్నాడు కదా. చాలా యుద్ధాలు చేశాడు, ఎన్నో రాజ్యాలు కూర్చాడు. ముందు అతడు యెహోవా దేవుని ఎరిగినవాడు కాదు. కానీ ఎప్పుడైతే అతడు మెల్లమెల్లగా యెహోవా దేవుని గురించి ఈ దానియేలు, షద్రకు, మేషకు వీళ్ళు దేవుడు చేసిన వీళ్ళ జీవితాలలో చూశాడో అతను మారు మనసు పొందడం మనం చూస్తున్నాం. అది ఇక్కడ పాయింట్. ఎందుకంటే నేను నెబుకద్నెజర్ రాజును ఎందుకు తీసుకున్నానంటే అతడు చనిపోయేటప్పుడు యెహోవా దేవుని నమ్ముకొని ప్రశాంతంగా చనిపోయాడు. నేను ముందు చూస్తాను, దేవుని నమ్ముకొని చనిపోయాడు. ఇది విచిత్రం ఏంటంటే అన్య రాజు దేవుని బిడ్డలు యూదులు అంటే పట్టుకొని చంపే రాజ్యమేనంటే చివరికి దేవుని నమ్ముకొని చనిపోయాడు. అతని జీవితంలో చాలా విచిత్రం కదా. అతను మనం చూస్తున్నాం కదా, దానియేలు గ్రంథంలో అది ఉంటుంది. చూద్దాం, దానియేలు గ్రంథంలో, దానియేలు గ్రంథం నుంచి చూపిస్తాను. 4వ అధ్యాయము 30 నుంచి 37 వచనాలు కూడా మనం చూస్తే ఒక్కసారి చదువుతాం కదా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 33 నుంచి 37 వరకు చదువు. 34 ఆ గడియలోనే ఆలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతనిని తరిమిరి. అతడు పశువులను గడ్డి మేసను. ఆకాశపు మంచు అతని దేహంలో తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కట్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు దేవునికి స్తోత్రం చేసి గణపరచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. ఒక్క నిమిషం, ఇక్కడ మనకి 34వ వచనం చూసినట్టయితే ఏముందంటే దేవుడు అతనికి ఒక శిక్ష వేసిన తర్వాత చాలా నెలలు గడ్డి తినే బతుకుతాడు అడవులకి. అక్కడి నుంచి అతడు ఏం చేశాడంటే అడవిలో ఉన్నప్పుడు ఏంటంటే అతడు మారు మనసు పొందాడు. ఇక్కడ వచ్చిందంటే అడవిలో ఉన్నప్పుడు అన్ని రోజులు నాకెందుకు ఇలా సంభవించింది అంటే వీళ్ళ దేవుడు జీవం గల దేవుణ్ణి నేను వ్యతిరేకినైతేనని అక్కడ మారు మనసు పొంది ఏం చేశాడు తెలుసా. ఇక్కడ మనం చూసాం కదా, చాలా వచనాలు ఉంటాయి కదా అతని గురించి. 34వ వచనము, నా కన్ను ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతులకు దేవునికి స్తోత్రము చేసి కదా. అన్యుడైన రాజు దేవుని బిడ్డలంటే పట్టుకొని చంపే రాజు ఏం చేస్తానంటే దేవాన్ని చిరంజీవునిగా కానీ ఇక్కడ ప్రార్థన చేస్తే సర్వోన్నత దేవునికి స్తోత్రం చేసి కదా గణపరిచాడు కదా, స్తుతించాడు, గణపరిచాడు. ఆధిపత్యము చిరకాలం నీవే రాజ్యము చేయువాడవని నమ్మాడు. కానీ ఇది విచిత్రం కదా, మనం చదువుతూనే ఉంటాం కానీ నెబుకద్నెజర్ రాజు గురించి ఇంత చాలా అతను ఎన్ని సంవత్సరాలు బతికాడు? 80 years బతికాడు కదా. అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఆయుష్ కూడా పెరుగుతుంది. హల్లెలూయా. మనము దేవుని నమ్ముకున్నట్టే ఉండి ఒకవేళ మనం తప్పుడు తోవలకు వెళ్ళినాం అనుకో దేవుడు మన ఆయుష్ తగ్గించే కూడా అవకాశం ఉంటుంది కదా. దేవుని నుంచి వ్యతిరేకమైనాక తీవ్రంగా మనం దేవునికి వ్యతిరేకిస్తూ మనం బతికినంటే మన ఆయుష్ కూడా తగ్గిపోవచ్చు. అది దేవుని చిత్తం, మనం చెప్పలేము కదా.
కదా. ఇంకోటి చాలా మంది మనం చూస్తుంటాం కదా, చాలా సేవకులైన విశ్వాసాలు చాలా ఉంటారు, సడన్ గా చనిపోతుంటారు ఈ లోకంలో. అది ఎందుకు దేవుని చిత్తం తెలియదు. కానీ ఇక్కడ నెబుకద్నెజర్ రాజు చూసినట్టయితే ఎంత బాగా స్తుతించాడు కదా. అంటే అతనికి దేవుడు ఒక శిక్ష వేసి గడ్డి, పశువు వల్ల గడ్డి తిన్నాడు చాలా నెలలు, అప్పుడు మారుమనసు పొందాడు కదా. కానీ దానియేలు చూశాడు కదా, దానియేలు శత్రుపై వీళ్ళని చూసి ఏం చేశాడంటే మారు మనసు పొందాడు. ఇంతకు ఇక్కడ మనం ఏం చూసామంటే చిరంజీవి అగును కాక సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రము గణపరిచి స్తుతించి, దేవా నీవే ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములు ఉన్నవి కదా. అంటే అతను ఏం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నేను ప్రపంచాన్ని జయించిన, యెరూషలేముని నాశనం చేశా, కానీ నా రాజ్యము వేస్ట్, నీ రాజ్యమే గొప్పది కదా. యెహోవా దేవుని అంత గొప్ప వ్యక్తిత్వం తెలుసుకొని మారిపోయినట్టు చూస్తున్నాం కదా. కదా ఎంత గొప్ప కదా. అంటే మనం కూడా ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అంటే ఇలాంటి మనస్తత్వం కలిసి మనుషులు చాలా ఉన్నారు కదా. ఇప్పుడు మన రాజ్యాలు అలా ఉన్నాయి కదా, రాజ్య అధికారులు కూడా అలా ఉన్నారు, వ్యతిరేకంగా మారుమనసు పొందాలని మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం కదా. అంటే కఠిన హృదయాలను కూడా మారుస్తారు కదా. సౌలును పౌలుగా మార్చారు కదా. అంటే ఎంత కఠినాత్ములైనా మనము ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒక దినాన వాళ్ళ జీవితాలలో అది కార్యం చేస్తుంది కదా. అందుకోసమే నేను నెబుకద్నెజర్ రాజు గురించి ఎందుకు చదివించానంటే అతడు చేసిన 43 years సేవ చేసి చాలా నెమ్మదితో అతడు చనిపోయినట్టు చూసాను. నేను ఇక్కడైనా ఇంకేమైనా హిస్టరీలో కూడా చదివితే అతడు పీస్ఫుల్గా చనిపోయినట్టు చూస్తాను. హిస్టరీలో కూడా అదే ఉందంటే అతడు నెమ్మదిస్తుడై ప్రశాంతంగా చనిపోయాడు. అంటే ఎట్లాంటి కూడా అవతవకలు కానీ కీడు చేసి చనిపోలేదు. ఒక్కసారి దేవుని నమ్ముకున్న తర్వాత అతడు మేలు చేసినట్టే చూస్తున్నాం కదా. ఇక్కడ మనం చూసినట్టు నెబుకద్నెజర్ రాజు గురించి అదే జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఎలాంటి కఠిన హృదయాలనైనా దేవుడు మార్చగల దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి అలాంటి మనస్తత్వం కలగన్న వారు మారాలని ఇక్కడ మనము రాజ్యాల గురించి, అధిపతుల గురించి మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాము. రెండోది వచ్చేసి మనం సొలొమోను గురించి మనం నేర్చుకుంది. ఎందుకంటే సొలొమోను గురించి ఇంతకుముందు కూడా చెప్పాను, కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఈ సొలొమోను రాజు 18-19 years ఉన్నప్పుడే అతడు రాజుగా అయినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. సొలొమోను రాజు ఎప్పుడైందంటే BC 990లో అతడు పుట్టినట్టు చూస్తున్నాం. BC 990లో అతడు పుట్టాడు. అతడు పరిపాలన 970లో ప్రారంభించాడు. 930 వరకు అతడు కొనసాగించినట్టు మనం చూస్తున్నాం. మరణం ఎప్పుడు జరిగిందంటే 931 BCలో అతడు చనిపోయినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. సొలొమోను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అతడు 59 సంవత్సరాలు భూమి మీద బతికినట్టు మనం చూస్తున్నాం. 40 years దేవుని బిడ్డలను అతడు ఏలినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సొలొమోను రాజు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అతడు కలలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు అతడు జ్ఞానము వివేచన అడిగినందుకు దేవుడు ఏం చేశాడు, జ్ఞానము వివేచనతో పాటు ప్రజలను ఎలాగ పరిపాలించాలి, అంతేకాకుండా ధనము ఆస్తి సమృద్ధిగా అతనికి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఈ సొలొమోను విషయం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అతనికి ఫస్ట్ దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా. అతని జ్ఞానముకు మితి లేదు. ఎలాంటి జ్ఞానం అంటే ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేనంత జ్ఞానం అతనికి ఇచ్చినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటిది జ్ఞానం ఇచ్చాడు. రెండేది ఏంటంటే అతనికి ఆర్కిటెక్చర్, అంటే ఈ చర్చ్ కానీ ఈ యెరూషలేము గోడలు మందిరము శత్రువు నుంచి కాపాడుటకు అతనికి ఆర్కిటెక్చర్గా అతనికి పోస్ట్ ఇచ్చినట్టు మనం చూస్తాం కదా. అతడు కట్టిన మందిరం కానీ చర్చ్ కానీ ఎవరు కట్టలేదు కదా. అతడు కట్టిన మందిరం ఎలా ఉందంటే అన్ని కూడా ఏమంటారు సమకూర్చి తెచ్చినాయి కదా. ఇప్పుడు మనం మెట్రో చూసాం కదా, అన్ని తెచ్చారు, జస్ట్ అక్కడ బిగించేశారు. ఆ కాలంలోనే సొలొమోను అట్లాంటి ఎక్కడ కూడా సుత్తి కానీ చప్పుళ్ళు రాలేదని ఉంటుంది మనకు. మొదటి రాజుల గ్రంథం మనం చూసినట్టయితే ఎక్కడ కూడా సుత్తి కానీ సాన ఎక్కడ చప్పుడు లేదు, తెచ్చారు, ఓన్లీ బిగించారు. అంటే ఆర్కిటెక్చర్ కూడా అంత జ్ఞానం ఇచ్చినట్టు మనం చూస్తాము. అంతేకాకుండా అతని సింహాసనం గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 6 మెట్లు ఉంటాయి పెద్దగా, 2 ఇటొకటి సింహాలను చేశాడు. సింహాలను చేసి దాన్ని అంత గోల్డ్ పూత పూశాడు. అక్కడ 6 ఇక్కడ 12 సింహాలు అతనికి ఉంటాయి. ఇదంతా మొదటి రాజుల గ్రంథంలో మనకు కనబడుతుంది అన్నమాట. అదంతా మొదటి రాజుల గ్రంథంలో ఇవన్నీ సొలొమోను గురించి మనకు అక్కడ రాయబడి ఉన్నాయి. నేను రెఫరెన్స్ చెప్తాను. అతను ఏం చేశాడంటే ఈ ఇంతగానో జ్ఞానం సంపాదించుకొని అతడు యెరూషలేము మందిరం కట్టినట్టు చూస్తున్నాము. అంతేకాకుండా మూడవది ఏంటంటే కొత్తగా ఆలోచించే శక్తి. అది నేచర్ గురించి కానీ ఏది అడిగినా కానీ అతడు డైరెక్ట్ చెప్పేవాడు కదా.
షీబా దేశపు రాణి వచ్చి విచిత్రమైన క్వశ్చన్లు అడిగి టెస్ట్ చేసినా కానీ ఏ క్వశ్చన్ అడిగినా కానీ సొలొమోను దగ్గరుండి ఆన్సర్ చెప్పాడు. అట్లాంటి టాలెంట్ ఉన్న జ్ఞానమునిచ్చినాడు కదా రాజు. నాలుగోది వచ్చేసి ఈ సొలొమోన్ రాజు ఎక్స్పోర్ట్ చేసేవాడు. ఎక్స్పోర్ట్ ఏంటంటే గోల్డ్ ఎక్స్పోర్ట్ చేసేవాడు, అంటే వేరే ప్రాంతాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని గోల్డ్ తెచ్చేవాడు. అంతేకాకుండా వివిధమైన అన్ని కూడా అతడు ఎక్స్పోర్ట్ చేసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక విషయం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం చూసినట్టయితే అతడు ఎక్స్పోర్ట్ చేసిన విషయాలన్నీ అక్కడ ఉన్నాయి. చూద్దాం. తర్షీషు ఓడలను రాజులకు కలిగి ఉండెను. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరములకు ఒక మారు బంగారమును వెండిని దంతమును కోతులను నెమలి పిట్టలను తీసుకొని వచ్చుచుండెను. సరిగ్గా మనం జ్ఞాపకం చేసుకుంటే వేరే దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నాడు. గోల్డ్ కానీ జంతువులు కానీ ఇవన్నీ కానీ అతడు ఎక్స్పోర్ట్ చేసుకొని ఏం చేశాడు వాడు అంటే అతడు అన్ని కూడా ఆ బిజినెస్ చేసేవాడు, బిజినెస్ మైండ్ కదా. అంతేకాకుండా 18వ వచనం చూసినట్టయితే ఈ సొలొమోన్ ఏం చేశాడు, దంతాలతో సింహాసనం కట్టి ఆ దంతాలతో గోల్డ్ పూత పూశాడని ఇక్కడ మనం చూస్తున్నాం. చూద్దాం 18వ వచనం. దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. చాలా ఇక్కడ మనం చూసినట్టయితే దంతాలతో సింహాసనం, అది కూడా ఎక్స్పోర్ట్ చేశాడు. దంతాలు వేరే దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఆ దంతాలతో ఏం చేశాడు అంటే పైన అంతా ఒక చీరలాగా చేసి దాన్ని అంత గోల్డ్ పూత పూశాడు కదా. ఎంత జ్ఞానం కదా, ప్రతి ఒక్కటి కూడా అంత జ్ఞానం ఇచ్చినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇంకా మనం చూసినట్టయితే అతడు ఏం చేశాడంటే ఫస్ట్ భూమి మీద ఒక రెస్టారెంట్లో వెయిటర్స్ ఉంటారు కదా, ఆ వెయిటర్స్ ఇతని రాజ్యంలోనే తయారైంది. ఇప్పుడు వెయిటర్స్కి వెళ్తే తలకి ఇట్లా బాగా కట్టుకొని కొత్త కొత్త డ్రెస్ వేసుకుంటారు కదా, అది ఫస్ట్ ఇన్వైట్ చేసింది సొలొమోనే. అక్కడ ఎట్లా ఉండేవారంటే అతని దగ్గర అతడు భోజనం చేసేటంటే ఇక 100,000 నరకుడే, ఇక తినడం మొత్తం ప్లేట్ ఇక్కడ. అంతేకాకుండా వారు కాకుండా రాజు కూర్చున్నవాడు, అధిపతులు కూర్చున్నవాడు సపరేట్ ప్లేస్లో ఏమైందంటే అక్కడ కింద సైనికులు, కింద సైన్యాధిపతులు వాళ్ళకి కూడా ఒకటే రోజు భోజనం. అర్థం చేసుకుని ఒక పూట భోజనం చేయాలంటే ఎంతమంది పనివారు సిద్ధం చేయాలి, రెడీ చేయాలి, మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఇవన్నీ కూడా సిద్ధం చేసేవాడు. అంత ఆధిపత్యం ఇచ్చాడు రాజుకి కదా. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే అతడికి ఇచ్చిన జ్ఞానం మితి లేదు. దేవుడే చెప్పాడు ఇతని వంటి వాడు ముందు కానీ తర్వాత కానీ ఎవరు ఉండరు కదా. ఇవన్నీ లక్షణాలు అతనితో ఉన్నాయి. ఇంకోటి అతనిలో మనం తెలుసుకుంది ఏంటంటే అతను గొప్ప వారియర్, యోధుడు, అంటే యుద్ధాలు చేసే యోధుడు. అతను ఏం చేసేవాడు అంటే ఎక్కడెక్కడ ఈ 12 గోత్రాలు ఉంటాయి, ఇవన్నీ ఏమవుతాయంటే గోత్రాలకు ఒకటి చెప్పిన ఏం చేసేవాడంటే సైనికులను వాళ్ళ గోత్రాల నుంచి తయారు చేసి వాళ్ళ గోత్రాలకి ఎడ్జ్లో ఎవరు కూడా శత్రువులు రాకుండా అన్నీ ఏం చేశాడంటే అక్కడ యోధులను తయారు చేసి పెట్టాడు కదా. 12 గోత్రాలకు అతడు అధిపతిగా ఉంటే ఉట్టినే సింహాసనం మీద కూర్చోలేదు. 12 గోత్రాలు కూడా మంచిగా సైనికులే తయారు చేసి ఒక్కొక్క గోత్రం వాళ్ళకి ఏం చేశారంటే అందరినీ కూడా సైనికులే తయారు చేశారు. సైనికులు ఏం చేసి ఎవరు అటాక్ వచ్చినా వాళ్ళ గోత్రం వాళ్ళు వెళ్ళి ఫైటింగ్ చేయాలి, వాళ్ళు వచ్చారు. ఇట్లాంటి చేశారు. అంతేకాకుండా యెరూషలేము చుట్టూ కూడా ఏం చేశారు, పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టి మొత్తము సెక్యూరిటీ కదా, ఏ-జెడ్ సెక్యూరిటీ అంటారు. ఇప్పుడు ఒక CMPM వస్తే A-to-Z సెక్యూరిటీ ఉంటుంది కదా, అట్లాంటి సెక్యూరిటీ అతనికి ఉండేది కదా సొలొమోన్కి కదా. ఆయన రాజ్యంలోనే ఇవన్నీ ఉండేది కదా. అంతేకాకుండా ఈ సొలొమోన్ ఏం చేశారు, లెఫ్టినెంట్ అంటే ఒక అంటారు ఆర్మీ కానీ ఒక నాయకుడు ఉంటారు లెఫ్టినెంట్, అలాగూ కూడా పనిచేశాడు కదా. అతని దగ్గర చాలా రథాలు ఉండేవి. చూద్దాము 10వ అధ్యాయం 26వ వచనం. ఇది రాజుల గ్రంథం మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అతని రథాలు ఎంత గొప్పగా ఉండేవో చూద్దాం. అతడు 1400 రథములను 12,000 రౌతులను గలవాడై ఉండెను. చాలా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అతని దగ్గర హార్సెస్ రథాలు చారియట్స్ ఎన్ని ఉన్నాయంటే 1400 రథాలు ఉన్నాయంట అతని దగ్గర కదా. రౌతులు అంటే హార్స్మెన్, రాజుతో వెళ్ళేవాడు. ఒక్కొక్క రథానికి మొత్తం వచ్చేసి 8 మంది ఉండేవారు. ఒక అతను నడిపియాలి, ఇంకో అతను వెనకాల బాణం పెట్టుకొని 6 సైన్యాలు బల్లాలు పెట్టుకొని 6 నడిపించారు. 8 మంది ఒక్కొక్క రథంతో పాటు వెళ్ళేవారు అనమాట. అంటే ఇంత సైన్యం మెయింటైన్ చేసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇంత లెఫ్టినెంట్ యుద్ధానికి వెళ్ళాడు, తన రాజ్యాన్ని అన్ని చేస్తూ కూడా అతను ఏం చేశాడంటే చివరికి
దేవునికి దూరం అయిపోయినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. అంతేకాకుండా వెల్త్ మేనేజ్మెంట్ కూడా అతను చూసేవాడు కదా. వాళ్ళకి కావాల్సిన ఆహారం అంటే అగ్రికల్చర్, వాళ్ళకి కావాల్సిన అగ్రికల్చర్ చూసేవాడు. అంతేకాకుండా ఇప్పుడు గోల్డ్ బయట దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఆ గోల్డ్ అన్ని కూడా నిల్వలు చేసేవాడు, స్టోరేజ్ చేసేవాడు కదా. గోల్డ్ అంతా స్టాక్ చేసి పెట్టేవారు, ఎవరికైనా అవసరం ఉంటుందేమని. ఆ రోజులలో లెనిన్ అంటే అవి ఖరీదైన వస్త్రాలు ఉంటాయి కదా, ఆ వస్త్రాలు కూడా, సెంట్ కూడా ఎక్స్పోర్ట్, ఇవన్నీ ఏం చేసేవారంటే అంత స్టోరేజ్ చేసి జనాలకి ఎప్పుడు ఏ మంత్ ఏ సంవత్సరం ఏమేమి కావాలో అన్నీ సమకూర్చేవాడు కదా. ఇవన్నీ చేసేవాడు సొలొమోన్. కానీ ఏమైంది అతడు కదా, అతని భార్యల వల్ల ఏమవుతుందంటే అతడు దేవుని సన్నిధి నుంచి దూరం వెళ్ళిపోయినట్టు ఇక్కడ మనం చూస్తాం. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు కదా. వీళ్ళందరికీ అనవసరం ఉన్నన్ని రోజులు ఉట్టిగా తిండి పెట్టి వేపాడు. ఏం లేదు అక్కడ. దేవుని బిడ్డలు కాదు, సొలొమోను గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఏగా ఉట్టిగా పెళ్లి చేసుకున్నాడు. పక్కనే ఒక వాళ్ళకి కట్టేస్తే ఉట్టిగా తిన్నారు. ఇక అట్లా అయిపోయింది అనమాట. దేవుడు కూడా ఊరికెళ్ళదు కదా, అతడు చేసిన అజ్ఞానమైన పనికి కదా. తర్వాత ఏం చేశాడు, ఆ యెరూషలేము ఆపోజిట్లోనే కదా గుడులు కట్టేసి చివరికి భ్రష్టుడైపోయినాడు కదా. సొలొమోను ఏమైందో, గొప్ప జ్ఞానం ఇచ్చి దేవుడు కాపాడితే చివరికి అతడు ఏమైందంటే సాతానుకు లోబడిపోయి రాజ్యాన్ని అంతం చేసుకున్నాడు. ఇక్కడ నెబుకద్నెజరు రాజులు అసలు యెహోవా దేవుడు అంటే తెలియని రాజు ఏం చేశాడంటే దేవుని తెలుసుకొని అతడు ఏం చేశాడంటే దేవుని నమ్ముకున్నవాడుగా చనిపోయినట్టు ఇక్కడ వచ్చేస్తారు. 2 రాజ్యాలు కదా. సొలొమోను మహాజ్ఞాని, నెబుకద్నెజరు రాజు కూడా చాలా గొప్ప రాజు. కానీ వ్యత్యాసం ఏంటంటే వారి అంత్య దశ ఒకరు లోకంతోనే గడిచిపోయింది, ఇంకోళ్ళు దేవుని నమ్ముకొని గడిచిపోయింది కదా. మనం రాజ్యాల గురించి ఎందుకు ప్రార్థన చేయమంటాము అంటే మనకు కూడా వ్యతిరేకమైన రాజ్యాలు చాలా ఉన్నాయి, క్రైస్తవులకు అనుకున్న రాజ్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి వ్యతిరేకమైన రాజ్యాల గురించి మన వంతుగా మనం ప్రార్థన చేయాలి కదా. మన దేశం గురించి కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే వ్యతిరేకమైన వాళ్ళు చేసే చట్టాలు కానీ, వారు చేసే అవలంబించే వాళ్ళ విధానాలు కానీ కదా, వాళ్ళు చేసే తిరుగుబాటు కానీ అన్ని దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే రాజుల గురించి ప్రార్థన చేద్దాం, రాజ్యాల గురించి ప్రార్థన చేద్దాం. నేను ముందు చెప్పాను కదా, వారికి స్వస్థత బుద్ధి కావాలి, అప్పుడే మారుతారు, ఒట్టిగా మారరు కదా. సాతాను చేతిలో బలంగా వాళ్ళు వాడబడుతున్నారు. వాళ్ళకి దేవుడు స్వస్థ బుద్ధి ఇస్తేనంటే మంచిగా వాళ్ళు మారితేనే వాళ్ళు దేవుని మాట వింటారు. అంతేకాకుండా వాళ్ళకి 3 చెప్పారు మెలకువ, క్లియర్ మైండ్ ఉన్నప్పుడే, సాతాను వల్ల హృదయాల నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడే దేవుని వాక్యాన్ని వింటారు. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే రాజ్యాల గురించి, దేశాల గురించి మనం ప్రార్థన చేయవలసి వారుగా ఉన్నామని ఇక్కడ మనం చూస్తున్నాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ఒక మాట చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. దేవుడు విక్రయింపబడును, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చాలా జ్ఞాపకం, మోసపోకుడి, మీరు ఏ పంట పోస్తారో అదే, ఏ విత్తుతారో అదే పంట పోస్తారు కదా. మంచివాడు మంచి పంట పోస్తాడు, చెడ్డవాడు చెడు పంటనే పోస్తాడు. కానీ దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడంటే ఆ చెడు కోస్తున్న పంటని మనం మార్పు చెందించి వారు మంచివారుగా మారాలని మనం ప్రార్థన చేస్తున్నాం కదా. పోయిన దాంట్లో కూడా నేను చెప్పాను కదా, కోత యజమానికి మనము మొరపెట్టుకోవాలి. లాస్ట్ టైం చాలా స్పీడ్గా ఎందుకు చెప్పారంటే మనకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు రెఫరెన్స్ చూస్తారని చెప్పారు కదా. కోత యజమానికి మనం మొరపెట్టాలి, మన బాధ్యత. ఎందుకంటే ప్రార్థించకపోతే మనము దేవుని సన్నిధిలో ఒక రోజు లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నాం కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం కదా. ఏదో మనకు ఏదో టైం ఉందని టైం పాస్ కానీ ఏదో అయ్యగారు మనకి వాట్సాప్ గ్రూప్లో పెట్టిందని రాలేదు. దేవుని ఇచ్చిన ఆజ్ఞ మనం పాటిస్తున్నాం కాబట్టి ఎక్కడున్నా ఏ ప్రాంతం ఉన్నా మనం అందరం కూడుకొని దేవుని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే దేవుని ఆజ్ఞకు మనం లోబడుతున్నాం కదా. అందుకోసమనే ఈ ఇద్దరు గురించి మేము జ్ఞాపకం చేశానంటే 2 రాజులు కదా. 2 రాజుల వ్యత్యాసం మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. మొదటి రాజుల కన్నా కానీ, నెబుకద్నెజరు రాజుల కన్నా కానీ ఒకరు ఎలాగైపోయారు, ఇంకోళ్ళు ఎలా మారుమనసు పొందారు కదా. నెబుకద్నెజరు రాజులు ఎంత స్తుతించి మహిమపరిచి ఘనపరిచి అతడు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినాడు కదా. అందుకే మనం కూడా ఏం చేద్దాం అంటే మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసే వారుగా ఉన్నాం. అంతేకాకుండా ఈ షద్రకు మెషకు అబేద్నెగోలు విన్నాను కదా, వీళ్ళ అసలు పేర్లు మనకు తెలుసు కదా, హనన్యా, మిషాయేలు, అజర్యా. వీళ్ళే హిబ్రూ పేర్లు కదా.
వీళ్ళు అక్కడ బబులోన్ చెరకు అయిన తర్వాత వాళ్ళ దేవుళ్ళ పేర్లు వీళ్ళకి పెట్టినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. శద్రకు వచ్చేసి వాళ్ళకు రక్ అనే దేవుడు ఉంటాడు, ఆ రక్ అనే దేవుని పేరు అతనికి పెట్టినట్టు చూస్తున్నాం. శద్రకు రక్ అనే పేరు అతనికి పెట్టారు, ఆ రక్ నుంచి వచ్చేది శద్రకు అనే పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. రెండోది మిషేకు మెషేకు అనే పేరు పెట్టారు కదా. మెషేక్ ఏంటంటే షక్ అనే దేవుడు, వాళ్ళ దేవుడి పేరు షక్ ఉంటుంది, ఆ దేవుని పేరే అతనికి పెట్టినట్టు మనం చూస్తున్నాం. ఇంకోటి అజర్య అబెద్నెగో ఏం చేశారంటే నెగో అనే దేవుడు ఉన్నాడు, ఆ నెగో అనే పేరు ఈ అజర్యకి అబెద్నెగోకి పెట్టినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ దాంట్లో వారు మారిపోవాలని వారికి పెట్టినట్టు మనం చూస్తున్నాం. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మారిపోలేదు కదా. నెబుకద్నెజరు ప్రతిమగా కూడా వంగలేదు కదా, ధైర్యంగా నిలిచబడ్డారు కదా. ఎక్కడున్నా ఏ పరిస్థితులు ఉన్నా బానిసత్వంలో ఉన్నా ఎక్కడున్నా కానీ దేవుని బిడ్డలు చేసే పని ఏంటంటే వారు దేవుని స్తుతించడమే కదా. ఇవన్నీ ఎవరు చూశారంటే నెబుకద్నెజరు రాజు చూశారు. నేను ముందు చెప్పాను కదా, గడ్డి దీని అడవిలో ఉన్నప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని మారుమోసుకుంటారు కదా కదా. అంతేకాకుండా ఎస్తేరు కాలంలో కూడా కదా, ఎస్తేరు కాలంలో ఎన్ని కష్టాలు వచ్చినా అతడు వాళ్ళ చిన్ననాన్న ఇద్దరు ఏం చేశారు, ధైర్యంగా నిల్చొని యూదుల కోసం పోరాడారు వాళ్ళు కదా. ఎస్తేరుకు గొప్ప విజయం కదా. అంటే పోరాడేవాడు జట్టి అయిన వాడు పోరాడేవాడు బలంతో పోరాడాలి కదా. మనం కూడా అంతే, దేవుని సన్నిధిలో మనం పోరాడుతున్నాం, ప్రార్థన ద్వారా మనం పోరాడుతున్నాం కదా. మనం కత్తులు ఈటలు తీసుకొని వెళ్తే ఎవరు మారరు, కానీ ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం ప్రార్థన చేసిన వారుగా మనం ఉన్నాం. ఇంకోటి చూసినట్టయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూద్దాం, 18వ వచనం కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం 18వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చాలా మనం జ్ఞాపకం చేసిన 11వ వచ్చేది ఏంటంటే సాతాను తంత్రమును మనం ఎరిగిన వారం కాదు కదా. దేవుని సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ సాతాను ఏం చేస్తాడంటే యాంటీగా పనిచేస్తుంటాడు కదా. ఇక్కడ ద్వారాలు తెరిచాడు దేవుడు, అక్కడ మూయడానికి ఎవరినైనా వాడుకుంటాడు కదా. ద్వారాలు మూయడానికి సాతాను పట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ సాతాను తంత్రం నుంచి నిలబెట్టడానికి మనకి ఏం చేస్తాడంట, మనము ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం కదా. 18వ వచనం చూసినట్టయితే ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ప్రతి విధమైన కదా, మన కోసమే కాకుండా ప్రతి విధమైన ప్రార్థన, ఆటంకాలు బంధకాలు కదా, సాతాను చెర నుంచి సాతాను రాజ్యం నుంచి విడిపించడానికే మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ చూసాక ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో కదా. అన్యులతో కాకుండా పరిశుద్ధులు అంటే దేవుని బిడ్డల కోసం కూడా ప్రార్థన చేయమంటాడు. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎక్కడైనా దారి తొలగిపోతున్నా, ప్రార్థన చేసేవారు ప్రార్థన ఆగిపోతున్నా, కుటుంబ సమస్యల వలన కదా, బంధువుల సమస్య వలన, ఏ విధమైన సమస్య కానీ వాటి వలన పరిశుద్ధులు ప్రార్థన ఆపేస్తుంటే మనం ఆ ప్రార్థన ఆగిపోయిన ప్రార్థన దేవుడు ద్వారా తెరవలాగా మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నామని ఇక్కడ మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో కూడా ఇంకో మాట చూద్దాం. 26వ అధ్యాయంలో 36వ వచనం 41వ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం 41వ వచనం. అంతటా యేసు వారితో కూడా ఇష్టమై అనుకున్న చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి 41వ వచనం. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. జ్ఞాపకం చేసుకుని ఈ వచనం ఏం చేశారు అంటే ప్రభు అయిన యేసయ్య స్వయంగా దేవుని రాజ్యం వస్తుందని ప్రార్థన చేశారు కదా. స్వయంగా దేవుడే ప్రార్థన చేసినట్టు చూస్తున్నాం కదా. తన శిష్యులకు కానీ అందరికీ ఏం చెప్పాడంటే పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారుమనసు పొంది మీరు బాప్తిసం తీసుకోండి అని దేవుడే చెప్పాడు. దేవుడు ప్రార్థన ముందు దేవుడు మనకి చెప్పాడు, యేసయ్యనే చెప్పాడు ఏంటంటే మీరు ప్రార్థన చేయండి. కాబట్టి మనం ప్రార్థన చేయవలసిందే. మనం ఉన్నంత కాలం, భూమి మీద ఉన్నంత కాలం, సమయం దొరికిన కాలం కదా. మనం వాక్యాల గురించి చూస్తాం కదా, సమయం అందులో అసమయం అందులో కూడా మనం ప్రార్థన చేయాలి కదా. మంచిగా ఉన్నప్పుడే కాదు కదా, మంచి లేనప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలి కదా. తన శిష్యులతో అదే చెప్తున్నాడు కదా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నారు. కాబట్టి యేసయ్య చెప్పాడు కాబట్టి మనం ప్రార్థన చేద్దామని ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం కూడా చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన
నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండి. ఇక మనం చూసినట్టయితే ఏం చెప్తున్నానంటే ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలంటే మన ప్రార్థన జీవితము బలంగా ఉండాలి. అప్పుడే మనము దేవుని సన్నిధిలో నిలకడగా ఉంటాం కదా. మనం దేవుణ్ణి బలంగా నిలిచి ఉన్నప్పుడే మనం ఎంతసేపు ప్రార్థన చేసినా మనకు ఆపాలనిపించదు కదా. ఎవరైతే దేవుళ్ళు బలంగా ఉంటారో అది ఇంకొద్దిసేపు ప్రార్థన చేయాలి, అరే టైం దొరికినప్పుడు ప్రార్థన చేయాలి, ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది నేను కొద్దిసేపు అయినాక ప్రార్థన చేస్తాను అని పట్టుదలతో టైం చూసుకొని ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఆ ఆసక్తి లేని వాళ్ళు ఏం చేస్తారు, కొద్దిసేపు ప్రార్థన చేస్తారే ఏం జరిగింది దేవుడు కదా, ఎన్నో ప్రార్థన చేస్తుంటే నాకు సమస్యలు తొలగిపోతారని చాలా మంది ఏం చేస్తారు, వెనుక తిరుగుతారు. ప్రార్థన చేసేవారు ఏంటంటే దేవుడు ప్రార్థనలకు జవాబు కొంచెం లేట్ అయితే వారు ఏం చేస్తారంటే వెనుక తిరిగిపోతుంటారు. ఎక్కువగా బలంగా ప్రార్థన చేయవారు ఉండరు. కాబట్టి మనం ఏం చేయాలంటే పట్టుదల కలిగి ఉండాలి, మెలకువగా ఉండాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి కదా. దేవుడు ఇవన్నీ విషయాలు మనకి ఎందుకు చెప్తున్నాడంటే మనం చేయాలి కదా. ఎన్ని రోజులు చేస్తున్నాము, ఈ 20 days అయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళినాక కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం కదా. ఇక్కడతో కూడా ప్రాక్టీస్ చేద్దాం. టైం దొరికినప్పుడల్లా దేవాన్ని రాజ్యం కట్టబడాలి. ప్రార్థన కదా, దేవుని బిడ్డలు పడిపోతున్నారు, లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడు మార్చేలాగా మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాము. ఇంకొన్ని విషయాలు మనం చూసి మనం ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయింది. 4వ వచనం కూడా చదవండి. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎట్లా మేము నీకు సేవ చేయదు. చాలా మంది జ్ఞాపకం తీసుకున్నట్లయితే సొలొమోను కుమారుడైన రెహబాము ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న ప్రజలు, అయ్యా మీ తండ్రి అయిన సొలొమోను మాకు కఠినమైన ఆజ్ఞలు నియమాలు పెట్టాడు, వాటి నుంచి మాకు కొంచెం ఉపశమనం కలగటకు మాకు కొంచెం అనుకూలంగా మీరు మాతో ఉండండి అని వాళ్ళ కొడుకుతో ఉన్నప్పుడు అతడు ఏం చేస్తాడు, పెద్దలతోని సంప్రదించకుండా పనికి మాలిన యవనస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏమంటారు సజెషన్స్ తీసుకుంటారు కదా. మీరు 3 రోజులైన తర్వాత రండి నేను మళ్ళీ చెప్తానని 3 రోజుల తర్వాత ఏం చేస్తాడు అంటే నా చిటికనేలు మా తండ్రి అయిన నడుము కంటే నా చిటికనేలు బరువుగా ఉంటుంది. ఏం చేశారంట, సొలొమోను కంటే ఇంకా కఠినమైన ఆజ్ఞలు చేశాడు కదా. ఇంకా కఠినమైన ఆజ్ఞలు చేస్తే ఏమైందంట, రెహబామును ఏం చేశారంటే అక్కడ రాజుగా ఉండగా తరిమేశారు అతను కదా. ముందేం చేశారంటే ఒక అధిపతిని పంపిస్తే అతను కొట్టి చంపుతాడు. అదే అధ్యాయం ముందుకుంటుంది. అతను ఒక అధిపతిని లీడర్ని పంపిస్తే అతను కొట్టి చంపితే ఇక ఈ రెహబాము ఏమంటారు, నన్ను కూడా చంపుతాడని రాజ్యాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. ఎందుకు ఆ స్థితి వచ్చిందంటే అతనిలో దేవుని భయం లేదు. తండ్రి ఎంత భయభక్తులతో రాజ్యాన్ని పరిపాలించాడో అతని కుమారుడికి ఏమైంది, సొంత ప్రజలే చంపాలని చూశారు కదా. సొంత ప్రజలు అంటే ఒక రాజ్యం కట్టబడాలన్నా కూల్చబడబడాలన్నా మనిషి యొక్క తలంపులు, ఆలోచనలు, మనిషి యొక్క స్వభావాల మీద అది ఆధారపడుతుంది. మనం దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటే రాజ్యం ఎప్పుడైనా సేఫ్గా ఉంటుంది, రాజ్యాలు సేఫ్గా ఉంటాయి, మనుషులు కూడా సేఫ్గా ఉంటారు. ఎప్పుడైతే ఒక రాజు ఒక అధిపతి సరిగా ఉండడో దేవుని శిక్షలు స్టార్ట్ అవుతాయి అని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ విషయాలు ఏంటో మనం ఏం చేద్దామంటే మనం ప్రార్థన చేద్దాం. రాజ్యాల గురించి, రాజ్యాల గురించి, మనుషుల గురించి కూడా మనం ప్రార్థన చేసి ఇంకా దేవునికి దూరం అయిపోతున్న వారు, దేవుని అంగీకరించలేని వారు, బాప్తిసం తీసుకోకుండా నరకానికి వెళుతున్న వారి గురించి మనం ఏం చేద్దామంటే మనము ప్రార్థన చేద్దాం. దేవుని కొద్ది వాక్యమును దీవించండి. ఆమేన్.